హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో మాకున్న ఫ్రీ టైంలో జస్ట్ అలా బయటకైతే వెళ్ళాము. సో వెళ్ళిన వ్యూస్ అన్ని ఇప్పుడు నేను మీకు షేర్ చేస్తున్నాను, చూసేయండి. సో ఇప్పుడు మనం చూస్తున్న ఈ వ్యూస్ అన్నీ కూడా మలేషియాలో ఉన్న ఉలు కెలంగన్ అనే విలేజ్ వ్యూస్. సో చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది అక్కడ. లైక్ ఇదంతా కూడా సిటీ అవుట్కట్స్లో ఉంటుంది ఈ ఉలు కెలంగన్ అనే విలేజ్. సో అక్కడ చాలామంది మలేషియన్స్ అయితే ఉంటారు. లైక్ ఓన్ హౌసెస్ అయితే ఉంటాయి అక్కడ. అండ్ అలాగే ఆ ఏరియాలో చాలా గ్రీనరీ అయితే ఉంటుంది. లైక్ మౌంటైన్స్ అయితే చాలా ఉంటాయి. అది లైక్ ఫారెస్ట్ ఏరియాకి దగ్గరగా ఉంటుంది ఆ విలేజ్. అండ్ అలాగే అక్కడ వాటర్ ఫాల్స్ కూడా చాలా ఉంటాయి. లైక్ ఎప్పుడైనా మనకి ఫ్రీ టైం దొరికినప్పుడు జస్ట్ ఆ ఏరియాకి విజిట్ చేస్తే చాలా పీస్ ఆఫ్ మైండ్ అనిపిస్తూ ఉంటుంది, చాలా ఫీల్ గుడ్ అనిపిస్తుంది. సో మాకున్న ఫ్రీ టైంలో జస్ట్ అలా అయితే విజిట్ చేసాము. లైక్ అంటే సండే వరకు ఫ్రీ టైం దొరుకుతుంది అని వెయిట్ చేయడం కన్నా మనకి ఎప్పుడు ఫ్రీ టైం ఉంటే అప్పుడు విజిట్ చేస్తే బాగుంటుంది కదా. ఒకవేళ మనం సండే ఏదైనా ఫిక్స్ చేసినా ఆ రోజు ఏదైనా స్కెడ్యూల్ బిజీ ఉండి సో మిస్ అవ్వడం కంటే మనకి ఎప్పుడు ఫ్రీ ఉంటే అప్పుడు మనం ఏదైనా చూడాలి అనుకుంటే ఆ ప్లేసెస్కి విజిట్ చేస్తే టైం సేవ్ అవుతుంది. అలాగే టైం వేస్ట్ చేయకుండా అక్కడ మనం దాన్ని యూస్ చేసుకున్నట్టు ఉంటుంది అని చెప్పి జస్ట్ వెళ్ళామన్నమాట అక్కడికి. సో నేనైతే చాలా హ్యాపీగా ఎంజాయ్ చేశాను అక్కడ. చాలా బ్యూటిఫుల్ వ్యూస్ అయితే ఉన్నాయి. సో గ్రీనరీ అయితే ఎక్కువ ఉంటుంది. లైక్ చల్లటి గాలి, ఆ వాతావరణం అదంతా కూడా చాలా హ్యాపీ అనిపించింది. సో ఇంకా అక్కడ ముందుకు అట్లా ట్రావెల్ చేస్తూ వెళ్తే వాటర్ ఫాల్స్ అదంతా కూడా కనిపిస్తూ ఉంటుంది. బట్ టైం తక్కువగా ఉండడం వల్ల జస్ట్ ఇక్కడతో ఆగిపోయాము. లైక్ ఇది వచ్చేసరికి వాటర్ ఫాల్స్ నుంచి వస్తున్న వాటర్ అనమాట. సో చూడడానికైతే నార్మల్గా ఉంది కానీ అక్కడ లోతు అయితే చాలా ఎక్కువగా ఉంది. అట్లాగే ఫ్లోటింగ్ కూడా చాలా స్పీడ్గా ఉంది వాటర్ అక్కడ. లైక్ ఆ వాటర్లో ఫిషింగ్ కూడా జరుగుతుంది అక్కడ. చాలా రకాల చేపలు అయితే ఉన్నాయి వాటిలో. సో అక్కడ అంత అందమైన ప్లేస్ కనిపిస్తూ ఉన్నప్పుడు దాన్ని టచ్ చేయకుండా వాటర్లోకి దిగకుండా ఎలా ఉంటాం చెప్పండి. సో అందుకని చెప్పి నేను జస్ట్ అట్లా వాటర్ లోపలికి అయితే వెళ్ళాను. కానీ అక్కడ ఉన్న రాళ్ళు అవన్నీ కూడా చాలా జారిపోతున్నాయి. కాలు పెట్టగానే చాలా కేర్ఫుల్గా నిలబడాల్సి వచ్చింది. మోస్ట్లీ నాకేమనిపించిందంటే లైక్ మంత్లీ వన్స్ అయినా అట్లాంటి ప్లేసెస్కి విజిట్ చేస్తే మన మైండ్ చాలా రిఫ్రెష్మెంట్ అనిపిస్తూ ఉంటుంది. లైక్ ప్రతి ఒక్కరికి డే అంతా బిజీగానే గడుస్తూ ఉంటుంది. లైక్ జాబ్, వర్క్ టెన్షన్స్ ఇట్లా ఉంటుంది కదా. సో అట్లీస్ట్ మంత్లీ వన్స్ అయినా మనకి దగ్గరలో ఉన్న ఏరియాకి, అట్లా గ్రీనరీ ఉన్న ఏరియా లేదు అంటే వాటర్ ఉన్న ఏరియాకి అట్లా విజిట్ చేస్తే చాలా ఫీల్ గుడ్ అనిపిస్తుంది, చాలా పీస్ ఆఫ్ మైండ్ ఉంటుంది. సో ఇక్కడ ఒకటి చెప్పాలనిపిస్తోంది మీకు. ఏంటి అంటే లైక్ మీకు కూడా ఎప్పుడైనా ఫ్రీ టైం ఉన్నప్పుడు జస్ట్ ఇట్లాంటి ప్లేసెస్కి అయితే విజిట్ చేయండి. చాలా హ్యాపీ ఫీల్ అవుతారు. మీరు ఎప్పుడైతే హ్యాపీ ఉంటారో మీ హెల్త్ కూడా అంత హెల్తీగా ఉంటుంది. సో ఒకసారి ట్రై చేసి చూడండి.
సో ఈ ప్లేస్ వచ్చేసరికి ఉలు కెలంగన్ విలేజ్లో ఉన్న వుడెన్ రెస్టారెంట్. సో వీకెండ్ వచ్చింది అంటే మలేషియన్స్ అందరూ కూడా ఈ ప్లేసెస్కి అయితే విజిట్ చేస్తారు. లైక్ ఈ ప్లేసెస్లో వాళ్ళు బర్త్డే పార్టీస్ కానీ అకేషన్స్ ఇవన్నీ కూడా సెలబ్రేట్ చేసుకుంటారు. సో మస్ట్ అండ్ షుడ్గా వీకెండ్ వచ్చింది అంటే వాళ్ళు కంపల్సరీగా మోస్ట్ ఆఫ్ ది మలేషియన్స్ అందరూ కూడా ఇక్కడే ఉంటారు. ఎందుకు అంటే అక్కడ ప్లేస్ అదంతా కూడా చాలా బాగుంటుంది కదా, లైక్ గ్రీనరీ కానీ క్లైమేట్ అదంతా కూడా చాలా చూడడానికి సూపర్ ఉంటుంది. సో అందుకని చెప్పి కొంచెం సిటీకి అవుట్కట్స్లో హ్యాపీగా ఎంజాయ్ చేయాలి అంటే లైక్ ఈ ప్లేసెస్ అయితే ది బెస్ట్ అనిపిస్తుంది. సో అందుకని చెప్పి చాలా వరకు కూడా ఈ ప్లేసెస్కి అయితే వాళ్ళు విజిట్ చేయడం జరుగుతుంది. సో మోస్ట్లీ ఈ రెస్టారెంట్ వచ్చేసరికి ఇదంతా కూడా వుడెన్ రెస్టారెంట్, చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. లైక్ వాటర్కి మధ్యలో అయితే దీన్ని కట్టడం జరిగింది ఈ రెస్టారెంట్. సో చూసాం కదండి మలేషియాలోని ఉలు కెలంగన్ విలేజ్ ఫీల్ గుడ్ మూమెంట్స్ అన్ని. సో మరిన్ని ఫీల్ గుడ్ మూమెంట్స్ కోసం ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.